తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పరిచయం చేసేది కూడా సీఎం రమేష్ అని మరో ఆరోపణ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు టెండర్ పిలిస్తే, నేషన్ వైడ్ టెండర్ పిలిస్తే ఆ టెండర్లో వాళ్ళు వచ్చి తీసుకొని చేస్తే వాళ్ళు ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, మహారాష్ట్రలో చేశారు, చాలా రాష్ట్రాలలో వాళ్ళు వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళు చేసే డ్యూటీ అది. నేను ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? నేను ఇంట్రడ్యూస్ చేస్తే అవుతుందా? ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తే కూడా నామ్స్ ప్రకారం ఏదన్నా ఉంటే నువ్వు లీగల్గా చూసుకో. దీంట్లో నా గురించి మాట్లాడడం ఏంటి? నీకు ఎందుకు అంత బాధ? ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఉంది. గతంలో పొంగులేటిపై ఈడీ దాడులు వేసడం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారన్న ఆరోపణ కూడా చేశారు. రకరకాలుగా అతనికి ఏం మాట్లాడుతున్నా పిచ్చి ఎక్కిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక పక్క చెల్లెలు, ఇంకొక పక్క హరీష్. దీంతో నాకు వచ్చే అవకాశం పోయింది అనేది ఇంకా అతనికి లేదు. దానివల్ల పిచ్చి పిచ్చిగా రకరకాలుగా రోజు ఒకటి మాట్లాడుతున్నాడు. అతనివి చేసిన 10 సంవత్సరాలు అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు. నువ్వు మ్యారేజెస్ ఎట్లా పోయావు, మాల్దీవ్స్ ఎట్లా పోయావు, అమెరికా ఎట్లా పోయావు, అమెరికాలో ఏం చేస్తావు, ఇవన్నీ కూడా ఒకటి బయటికి తీస్తా. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓకే, సీఎం రమేష్ మీద ఆరోపణలు చేయడం ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? అతనికి ఒకరు ఎదుగుదల ఇష్టం లేదు. ఏదైతే ఎదుగుతున్నామో ఆ ఎదుగుదల ఇష్టం లేదు. నాకు అప్పుడు రేవంత్ రెడ్డికి ఉండే ఫ్రెండ్షిప్ ఇష్టం లేదు. నాకు బీజేపీలో నేను ఎదుగుతున్నాననేది ఇష్టం లేదు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.